సార్, జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో విధ్వంసాన్ని సృష్టించడం కోసం కుట్ర పన్నుతున్నారన్నది స్పష్టంగా తెలుస్తోందండి. అది ఆయన ఎన్నికల అయిన తర్వాత ఈ ఏడాదిలో చేసిన పనులన్నీ మనం ఒక్కొక్కటి విశ్లేషిస్తే ఆయన శాంతి భద్రతలకు విఘాతం కలిగించడం, అరాచకాలు సృష్టించడం, అల్లర్లు చేయడం, తద్వారా కూటమి ప్రభుత్వం మీద బురద చల్లడం లక్ష్యంగా పనిచేస్తున్నాడని స్పష్టంగా తెలుస్తోందండి. ఎందుకంటే మామిడి రైతుల పంట పూర్తిగా అయిపోయింది. దాదాపుగా రేపు ఎల్లుండికి ఇంకేం ఉండదు. ఎప్పుడూ లేనంతగా మామిడి రైతులకు ప్రభుత్వం సహాయం అందించిందండి. గత ఏడాది 2,50,000 మెట్రిక్ టన్నులు మామిడికాయలు ఉత్పత్తి అయితే ఈసారి 6,50,000 మెట్రిక్ టన్నుల మామిడి ఉత్పత్తి అయిందండి. అంటే గత ఏడాది కంటే 2.5 రెట్లు లేదా 3 రెట్లు వరకు ఉత్పత్తి అయితే ఆ ఉత్పత్తిని ఫ్యాక్టరీలో కొనలేకపోయిన సమస్య ఏర్పడిందని. అయినా ప్రభుత్వం నెలకు ముందే సత్వర చర్యలు తీసుకొని ఫ్యాక్టరీ వాళ్ళని 8 రూపాయలు ఇమ్మన్నారు. ప్రభుత్వం నుంచి 4 రూపాయలు కలిపి కిలోకి 12 రూపాయలు ఇవ్వడానికి చర్యలు తీసుకున్నారు. అయితే విపరీతంగా ఉండడం వల్ల కొద్ది జరిగింది. ఇప్పటి వరకు 50,922 మంది రైతుల నుంచి మామిడి పంటను కొన్నారండి వివిధ మార్గాల్లో. అంటే మండీల ద్వారా ఒక 81,000 మెట్రిక్ టన్నులు కొన్నారు. చిత్తూరు జిల్లాలోనే 1,45,000 మెట్రిక్ టన్నులు కొన్నారండి. తిరుపతి జిల్లాలో 45,000 మెట్రిక్ టన్నులు, అలాగే అన్నమయ్య జిల్లాలో 16,400 మెట్రిక్ టన్నులు మామిడి కొన్నారు. ఇంకా చేస్తున్నారు. ఫ్యాక్టరీ వాళ్ళు మాకు జిఎస్టి ఎక్కువగా ఉందంటే కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసి మామిడి పల్పు మీద ఉన్న 12% జిఎస్టిని 5కి తగ్గించాలని కూడా చంద్రబాబు నాయుడు గారు లేఖ రాశారండి. అలాగే కేంద్రం దగ్గర నుంచి ఒక 130 కోట్లు సహాయం కూడా కోరారు. అంటే ఎప్పటికప్పుడు మామిడి రైతులను ఆదుకోవడం కోసం కూటమి ప్రభుత్వం పని చేస్తోంది. అందుకనే బాగా పని చేస్తున్నాం కాబట్టి సుపరిపాలనలో ముందడుగు కార్యక్రమాలు చేస్తున్నాం జిల్లా వ్యాప్తంగా. అయితే ఈ సుపరిపాలన సజావుగా సాగకుండా విధ్వంసాన్ని సృష్టించాలని ఆయన అనుకుంటున్నారు. గతంలో ఆ విధ్వంస పాలన నుంచి వికాసం వైపు ప్రభుత్వం నడుస్తోందండి ఇప్పుడు. అంటే వికాసం అంటే అభివృద్ధి చేయాలి, ఆర్థిక పరిపుష్టి కల్పించాలి, ఉత్పత్తులని చేయాలి, సంపద సృష్టించాలి, సంక్షేమాన్ని నడపాలి, ప్రజలందరినీ సుఖశాంతులతో మెలిగేలా చేయాలన్న లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తోంది. ఈ గెలిచిన 11 మంది వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఇంతవరకు అసెంబ్లీలో మాట్లాడలేదు. పోనీ మే నెల నుంచి మాట్లాడచ్చండి వాళ్ళు. ఒకవేళ ప్రతిపక్ష బాధ్యత ఎక్కడన్నా అన్యాయాలు జరుగుతున్నా లేదా సమస్యలు ఉన్నా మీడియా ముందుకు రావచ్చు, ప్రెస్ స్టేట్మెంట్లు ఇవ్వచ్చు, ధర్నాలు చేయొచ్చు, రాస్తా రోకోలు చేయొచ్చు, లేదా ఊరేగింపులు చేసి ఉండొచ్చు. ఇవేమీ కాకుండా అన్ని అయిపోయిన తర్వాత ఇప్పుడు మామిడి పంట దాదాపు అయిపోయిందండి. ఇప్పుడు వచ్చి చేస్తున్నారంటే కేవలం గొడవలు సృష్టించడం కోసం. మా చిత్తూరు జిల్లా కూడా తెలుసండి, వాళ్ళు రేపు కనీసం 10,000 మందిని సమీకరించడానికి ప్రయత్నం చేస్తున్నారు. అదే ఏదో అలజడి సృష్టించాలి, అది ప్రభుత్వం మీద వేయాలి. ప్రభుత్వం జాగ్రత్త తీసుకుంటున్నాం. అయితే సార్ నవీన్ గారు, ఇక్కడ పోలీసుల కంటే దొంగలకి తెలివి ఎక్కువ అనేది ఒక సామెత ఉందండి. పోలీసులు ఎక్కడెక్కడ కాపలా ఉన్నారో దొంగలకి తెలిసి వేరే దొంగదారులు వెతుక్కొని వస్తారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఆ పార్టీలో ఉన్న వాళ్ళకి నేర స్వభావము, నేరాలు చేయడం బాగా తెలుసండి. క్రిమినల్ యాక్టివిటీస్ ఎక్కువ, ఫ్యాక్షన్ పాలిటీషియన్స్ వాళ్ళు. పోలీసులు లక్షల మంది ఏమి లేరు కదండి. ఉన్న వాళ్ళని రోడ్లలో ఎక్కడో పెడితే దొంగదారులలో, అడ్డదారులలో జనాలు వచ్చి అల్లర్లు సృష్టించడం కోసం చూస్తున్నారు. అయితే ఎస్పీ గారు, పోలీసులు స్ట్రాంగ్ గా ఉన్నారు, ప్రభుత్వం కూడా చాలా కట్టుదిట్టంగా ఉంది. వాళ్ళ ఆటలు సాగనివ్వం.
అయితే ఎంత మనం ఉన్నా కూడా ఏదో ఒక అల్లరి సృష్టించి ప్రజల్లో ఆందోళన కలిగించడానికి ఆయన కుట్ర చేస్తున్నాడు. రేపేదైనా జరిగితే నేరుగా ఆయన్నే అరెస్టు తప్పని పరిస్థితులు ఏర్పడతాయేమో చూడాలండి. ఎందుకంటే మనం అన్ని చూస్తున్నాం. ఎక్కడ ఆయన కారు కింద పడితే పర్లేదంటారు, ఆయన ఎవరో చనిపోతే వాళ్ళని డబ్బిచ్చి లొంగ తీసుకుంటారు, ప్రభుత్వమే ఏదో అన్ని. జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజాస్వామ్యం మీద విశ్వాసం లేదు, ప్రజలంటే ప్రేమ లేదు, సేవ